ఫస్ట్ షాలువా కప్పుదాము, తర్వాత బొకేద్దాము, బాగుంటుంది. హైదరాబాద్ పట్టుకో. దండేస్తావా? ఎయ్ ఇదిగో దగ్గర పెట్టుకోవాలి. ఎస్ఏ సంతరాన్ని చెప్తా. రైట్ సైడ్ ఎస్ఏలు వేసేదండి. ఇంకొక విషయం మర్చిపోయినా సీతారెడ్డి గురించి. నేను ఈ ఎన్ఫోర్స్మెంట్ వరకు చూస్తా కదా, అన్నిట్లలో హనుమకొండ ముందు ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. డీడీ కేసులు కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ వరకు కావచ్చు, రియలైజేషన్ కావచ్చు, పర్సంటేజ్ కావచ్చు, ఏ దీంట్లో చూసినప్పుడు కూడా సీతారెడ్డి ముందు ఉంటాడు. ఇది అనుకుంటే మరి ఏం అల్లవి కానీ. ఒకటి ఇట్లా ఒకటి నార్మల్గా కూడా ఒకటి తీయండి. థ్యాంక్ యూ రాజు. కొంచెం గైడ్ చేయండి, ఎట్లా గైడ్ చేయండి. అంటే లాండ్ ఆర్డర్ విధులు వేరు, ట్రాఫిక్ హెల్దీగా ఉండాలని కోరుకుంటాను దేవుని. సార్ గురించి ఏం చెప్తామన్నా చాలా తక్కువ సార్. నిజాం కూడా వచ్చినప్పుడు నేను కూడా సరే సార్ అంటే ఆల్రెడీ మాకు ఎమ్మెల్యే చేసింది సార్. సార్ దాదాపు ఒక 3.5 సంవత్సరాలు చేసింది సార్. మీరు ఇప్పటికి కూడా అసలు రంగన్ రవి హెల్మెట్ లేకుండా ఎవరు ప్రయాణించాలంటే సేఫ్టీ కాదు. నాకు తెలిసి కర్నాల్లో హెల్మెట్ పెట్టుకోలేదు. నిజం అంటారు సార్. అసలు హెల్మెట్ లేకుండా మా విలేజ్ లో కూడా బైక్ కూడా హెల్మెట్ పెట్టుకుంటే అవేర్నెస్ ఇచ్చారు. మళ్ళీ సార్ వచ్చినాక నేను చేసిన 1 ఆఫ్ ది ఆఫీసర్లలో 1 ఆఫ్ ది బెస్ట్ ఆఫీసర్ సార్. ఇంతగా నేను చెప్పలేకపోతున్నాను సార్ గురించి. అట్లాగే నేను సార్ వచ్చినాక ఇవన్నీ జంక్షన్ మన వాళ్ళు అన్నీ చెప్పారు ఆల్రెడీ. ఎందుకంటే ఇంత డెవలప్మెంట్ అమ్మపడలు మేము ఇక్కడ దాదాపు 20 నుంచి చూస్తున్నాం. పీజీ ఇక్కడ, జీపీ అని ఇక్కడ ఇంత డెవలప్మెంట్ అయితే ఎక్కడ కాదు. మనం చెప్పుకోవచ్చు. టిప్పులో కూడా చాలా కానీ అంతకంటే ఎక్కువ కూడా ప్రజలు కాయలు కాసే చెట్టుకి రాళ్ళు వేస్తారు. కాయలు కాసే చెట్టుకి రాళ్ళు వేస్తారు. కాయలు కాసే చెట్టుకి ఉన్నట్టు వాటర్ అయితే సార్. ఈ రోజు కూడా సార్ పక్కదిలో చిన్న డివైడర్ దాన్ని కూడా బిల్డింగ్ చేయించవచ్చు సార్. ఈ రోజు మార్నింగ్ కూడా మనం ఖాళీ అయితే మొక్కేది అది పోయి బిల్డింగ్ పెట్టచ్చు. అంటే ఎంత అది కమిట్మెంట్ ఉంటే చేస్తారో అర్థం చేసుకోండి. అంతే రకాలు సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ సార్. మళ్ళీ అవకాశం వస్తే కష్టం తమతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. రాజు మాట్లాడతా. ట్రాఫిక్ ఏసీపీ సార్, మరియు ఈరోజు బదిలీలో వెళ్తున్న మన ఏసీపీ సీతారెడ్డి సార్, మరియు తోటి సిబ్బంది అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేను 1.5 years నుంచి చేస్తున్నా సార్. ఫస్ట్ గ్రేడ్ చేసిపోయినారు, తర్వాత నెక్స్ట్ మళ్ళీ వస్తున్నారంటే అందరూ భయపడ్డారు సార్ ఎంత చేస్తారు ఏంటి అనేది. కానీ సార్ దగ్గర చేస్తే అన్ని మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు మా ఎస్ఐ ర్యాంక్ ఏం చేయాలనేది ఒక గైడ్ లైన్స్ అంటే సార్ గైడ్ మాన్యువల్ తయారు చేసింది సార్. మన ప్రతి రోజు వచ్చేసి మేము రోజు జంక్షన్లో ఫైన్ కొడుతుంటే వచ్చారు సార్ కాలేజ్ స్టూడెంట్ నుంచి, సార్ మీ ఫ్యాన్ సార్ అంటే. ఎందుకంటే సార్ మీరు చేసిన ఎవరు సైలెంట్ గా లోపడుతుంది. మీరు ఒక గ్రూప్ పెట్టుకున్నాం మేము కాలేజ్ ఫిక్స్ కాలేజ్ ఎస్ఆర్ సార్ గ్రూప్ పెట్టుకున్నాం. సీతారెడ్డి సార్ మన కేవ్స్ ఉందా అంటే ఓవరాల్ మీకు వెళ్ళిపోతారట. ఇన్స్టాగ్రామ్ లో సార్ పెట్టుకున్నారు. అలా అంటే సార్ మీరు చాలా మంచి పని చేసి కానీ ఒకసారి ఆయన మెసేజ్ గురించి ఇన్స్టాగ్రామ్ లో రిప్లై చేస్తారు కదా, కామెంట్ ఒక కామెంట్ 60% అమ్మో సీతారెడ్డి సార్ ఆయన ప్రోగ్రామ్ ఆయన పోతే కట్టలే అని చాలా కామెంట్స్ ఉన్నాయి. నేను చెప్తాను ఇవాళ అయ్యారు. ఇక ఏంటంటే మాకు ముఖ్యంగా ఎస్ఐలు మేము ఫైన్ కొట్టేటప్పుడు, చాలా కొట్టేటప్పుడు మాకు చాలా ధైర్యంగా ఉంది సార్.
ఏమైనా చిన్న ఇష్యూ వచ్చినా సార్ బయట సార్ వాళ్ళ మీటింగ్ ఉన్నా కూడా సార్ ఇలా న్యూసెన్స్ చేస్తా అన్నట్టే వచ్చేసి మేము కొద్దిగా వాడిని రిటైర్ రాకపోతే వానికి ఎట్లా అంటే కౌన్సిలింగ్ ఇచ్చేస్తాడు వాడు మొత్తం ఇంకా మోడల్ సరే సార్ నేను అర్థం చేసి తీసుకోపోతా సార్ అంటే అట్లా చేసే సార్ వాళ్ళు ఇలా చాలా మంది చాలా అప్రిషియేట్ చేసింది మనం ముఖ్యంగా అంటే నేను పుట్టి పెరిగింది ఆనందంలోనే కాబట్టి ఇంత నీట్గా ట్రాఫిక్ ఈ ఫుడ్ షాప్ వాళ్ళు ఎవరికి ఇంతవరకు ఇలా ఉన్నారు ఫుడ్ షాప్ లో ఒక డిసిప్లిన్ గా ఉన్నారు ప్లస్ చౌరస్తా ఆనందపడ్డ కూరగాయలు ఆ మధ్యలో అది పార్క్ చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ అందరూ తీసుకున్నారు తర్వాత సార్ యొక్క ప్లాన్ చేసి వాళ్ళు సార్ మంచి మన గాలి గురించి వాళ్ళకి ఏమనేది సార్ మీ కంటే పోవద్దు మీరు బతకండి కాబట్టి మేము చెప్పిన ప్లేస్ నేను వెళ్ళిపోమంటలేను మీకు అడుగు మీద కొట్టాను డిసిప్లిన్ గా పెట్టుకొని వాళ్ళకి సంజాయించే తీరు చూసి మాలాంటి సార్తో చాలా ఇన్స్పిరేషన్ అయ్యి ఫ్యూచర్లో కూడా మేము సార్ యొక్క ఆదర్శాలను చేసుకొని ఉంటాము ఈ అవకాశం నాకు అందరికీ సీనియర్ ఆఫీసర్ ఎస్ఐ గారికి మరియు నాతో పాటు షాపుల్లో పనిచేసే సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గత 1980 సార్ ఇక్కడ వర్క్ చేసినారు. సార్ చెప్పినట్టు సార్ కాకుండా ఎస్ఓపి అందరూ ఫాలో అయ్యేటట్టు ఆ విధంగా హంపపల్లి సెట్ చేసేస్తారు. ఇంకో విషయం అంటే నేను గత 3 సంవత్సరాల క్రితం ఇక్కడే ఇదే శిక్షా పనిచేస్తుంది అప్ టు కేసు వరకు రోజు ఒక యాక్సిడెంట్ కేసు కానీ 2-3 పంచాయతీ కానీ ఏదో ఒకటి కథగా పెట్టుకుని కేసు దాకా వస్తుంది. మేము అనుకునేది అక్కడ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఉండి వేసుకో అని ఒక భావన ఉంటుంది. నాకు ఎక్స్పెండిచర్ చూస్తే ఇప్పుడు ఎటువంటి లేదు. మీరు సార్ ఏదైతే మ్యాటర్ పెట్టుకున్నారో అదేవిధంగా ఇక్కడ పనిచేసే ప్రతి కానిస్టేబుల్ కూడా రెస్పెక్ట్ దొరకడం కూడా మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక సీతారెడ్డి సార్ లాగా తయారైపోతారు. అటువంటి గౌరవం అనేది మనకు తగ్గింది. నేను సార్ 19 నెలలు ఇక్కడ చేసుకున్నారు. నేను 19 రోజులు కూడా సార్ దగ్గర చేయలేదు అనే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ తప్ప ఆ ఎస్ఓపి ప్లస్ ఆ మాన్యువల్ అయితే నా దగ్గర ఉంది అని ఒక సంతోషం అయితే నా దగ్గర ఉంది. ఆ విధంగా సార్ మన అదే మోటివేషన్ తోటి మనందరం కూడా ఖచ్చితంగా ముందుకు వెళ్తామని చెప్పేసి ట్రాఫిక్ విభాగంలో కూడా ఎవరిని ఎట్లా మేనేజ్ చేయాలి, ఎవరు గొడవ పడితే వాళ్ళని ఎట్లా తగ్గించాలి, ఎవరిని పైన ఏ విధంగా రియలైజ్ చేయాలి, డ్రంక్ డ్రైవర్లని ఏ విధంగా ఖండించాలి, వాడికి తెలిసి వచ్చేలాగా ఇటువంటి వాటితోటి ఎటువంటి వివాదాలు పెట్టుకోకుండా వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళకి మార్చి చెప్పేయడంలో సార్ అనేది ఖచ్చితంగా ఎదుర్కొంటామని ఇక్కడ అందరికీ తయారు చేశారు. అదే మేము ఫాలో మీకు ప్రతి టాపిక్ విభాగాన్ని మంచిగా చేస్తామని చెప్పేసి హృదయపరంగా తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మన వెళుతున్న సీతారెడ్డి గారి వేడుక సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన అడిషనల్ డీసీపీ ప్రభాకర్ గారికి అదేవిధంగా సీతారెడ్డి గారికి ఎస్ఐఎస్కి మన సిబ్బంది అందరికి కూడా పేరు పేరున నమస్కారం. ఇది ఒక మంచి సందర్భం. యాక్చువల్లీ మీరు ఎందుకో ఫీల్ అవుతారు కానీ ఇది మంచి సందర్భం. ప్రమోషన్ అనేది అది మన వర్క్ గుర్తింపు వచ్చే సందర్భం కాబట్టి అతను మనకి కష్టమైనా అతనికి సంతోషంగా ఉంది కాబట్టి మనం హ్యాపీగా సంపాదించిన అవసరం ఉంది. మీరందరూ హ్యాపీగానే అన్ని చేరఫ్ చెప్పాలి. ఓకేనా? తర్వాత సీతారెడ్డి గారు నేర్చుకొని మీరు 2 విషయాలు కమిట్మెంట్ ఒకటి, అవైలబుల్ ఒకటి, ఏ టైంలోనే అవైలబుల్ ఉంటుంది. అది మనిషికి అలవాటు అయితే, ఆ డిసిప్లిన్ అలవాటు అయితే ఎక్కడుండి ఎవరో రాణిస్తారు. మీరు చూస్తూ ఉన్నారు, చూస్తూ నేర్చుకోవాల్సింది మనం ఫర్దర్గా దీన్ని ఎట్లా కంటిన్యూ చేయాలని చూసుకోవాలి. ఎవరో కూడా దీనికి ఇప్పుడు మీరు చూస్తారు ఇవాళ కొత్త డీజీ గారి స్టేట్మెంట్ ఏంటంటే ఫుట్పాత్లు ఖాళీ చేయించాలని చెప్పేసి బికాస్ ఆఫ్ ఎందుకంటే ఎవ్రీ డే 16 to 70,000 వెహికల్స్ వస్తుంది పర్ డే. రోడ్లు వెడల్పు కావు. ఉన్న రోడ్డు మనం పర్ఫెక్ట్గా వాడుకోవాలంటే దాన్ని కంపల్సరీ చేయించాలంటున్నారు. ఫుట్పాత్లు చేయించాలా, తర్వాత సెల్లార్స్ ఓపెన్ చేయించాలా, కొద్దిగా మనకి ఇంకా ముందు యాక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి మీరు రెడీ అయి ఉండండి. ఇంతకుముందు ఇచ్చిన రోల్స్ మారిపోతూ ఉంటాయి. ఎక్కడ మాట అనొద్దు, మాట పడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సెల్ఫ్ డిసిప్లిన్. ఎందుకు వీఆర్ ట్రైన్డ్ పీపుల్. బయట ఉన్నతను తెలియదు, చట్టం తెలియదు, ఏదో ఒక హెల్ స్టేషన్లో ఉంటాడు, ఎదురు మాట్లాడితే గొప్పవాడని ఫీలింగ్ ఉంటాడు. కాబట్టి దాన్ని మాట్లాడితే వాడిని ఎట్లా తగ్గించాలని నేర్చుకోవాలి. మీరు ఆల్రెడీ కొద్దిగా నేర్చుకున్నారు. నాకు తెలిసి పోలీసు చాలా మంచిగా ఉంది. నేను కాన్ఫిడెంట్ చెప్పగలను. వరంగల్ హన్మకొండ పోలీసు వర్క్ ఎఫిషియన్సీ కానీ దీంట్లో చాలా బాగుంది. ఈ లెగసీని మీరు కంటిన్యూ చేయాలి, చేస్తూ ఆశిస్తున్నా. అదేవిధంగా సీతారెడ్డి గారు కూడా మంచి ప్రొవైడ్స్ తీసుకొని ఇదే కమిషన్లోకి రావాలని నేను ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మంచివాడు మన చుట్టూ ఉంటే ఆ వైబ్ వేరే ఉంటుంది.
సరే అందరికీ అందరితో మంచిగా అనిపించుకోలేరు. బొమ్మ సీతారెడ్డి మాకు రోజు 3-4 కాల్స్ వస్తాయి. నేను కూడా 4-5 సార్లు అవస్థ పడుతూనే ఉంటా. కానీ ఆ లిటిల్ బిట్ ఆఫ్ టైం మేనేజ్ చేయడం ఇంపార్టెంట్ మనిషికి. ఇక్కడ కమిట్మెంట్ లేకపోతే మనకి కష్టం, మన గట్టిగా లేకపోతే ఎవడు వినడం మన మాట, తోసుకొని పోతారు. మేము కూడా ఎలా చేయము. నాకు 10 ఫోన్లో తక్కువ ఫోన్ మీరు చెప్తా. ఎందుకంటే ఆ స్ట్రిక్ట్నెస్ మేము మెయింటైన్ చేస్తేనే రోడ్ మీద బాగుంటుంది. నేను లిబరల్ వాళ్ళు పెట్టేమంటే రోడ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి ఆ స్ట్రిక్ట్ని కూడా మీరు ఎస్ఎస్ నెక్స్ట్ కూడా మెయింటైన్ చేయాలి. ఈ లెగసీని కంటిన్యూ చేసిన ఆశిస్తూ నాకు ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నా. అదేవిధంగా వారికి కుటుంబానికి ఆరోగ్యాలు మంచిగా ఉండాలి, సకల సంపద చేకూరాలని చెప్పి దేవుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అడిషనల్ డీసీపీ కావాలా సార్? వస్తారు సార్ ఖచ్చితంగా. ఓకే, ఈనాటి సన్మాన గ్రహీత శ్రీ గొర్ల సీతారెడ్డి, గొర్ల సీతారెడ్డి గారికి, అలాగే ఏసీపీ ట్రాఫిక్ టీసీ తోర్రాల సత్యనారాయణ గారికి, ఈడున్న ఎస్ఐఎస్ కొమ్మరెల్లి, పసి, రాజు, నా స్టాఫ్ అందరికీ పేరు పేరున నమస్కారాలు. సో సీతారెడ్డి యాక్చువల్గా నాకు ఈడికి వచ్చిన పరిచయం. ఎందుకంటే నేను ఇక్కడ పనిచేసినప్పుడు సీతారెడ్డి లేడు, కరీంనగర్. నేను ఒక 26 సంవత్సరాలు ఇక్కడ కంటిన్యూగా పనిచేసిన ఇదే జిల్లాలోనే. అప్పుడు సీతారెడ్డి నాకు ఇక్కడ ఎక్కడ తగ్గలేదు. తర్వాత సరే సోషల్ మీడియాలో చూసేది అప్పుడప్పుడు సీతారెడ్డి మంచిగా స్మార్ట్ ఉండు, హైట్ ఉండు అనుకున్నామని. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అంటే ఆయన లేనప్పుడు కూడా నేను చెప్తే ఈ మాట, సీతారెడ్డి ఏంటంటే హార్డ్ వర్కర్, ఫస్ట్ ఆల్ ఫీల్డ్ వర్కర్, తను చేస్తూ చేపిస్తాడు. ఇందులో సత్యనారాయణ చెప్పినట్టు ఏంటంటే ఏమి అంటానే కూడా ఆడ అవకాశం లేదు సీతారెడ్డి. సత్యనారాయణ ఏసీపీ గారు చెప్పినట్టుగా అవైలబిలిటీ ఉంటుంది వాస్తవానికి. అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇంపార్టెంట్. ఉన్న 10 మంది 20 మంది స్టాఫ్ని ఒక డిసిప్లిన్గా నడిపించుకుంటూ డ్యూటీ చేయించుకోవటం అనేది మన పోలీస్ శాఖలోనే అత్యంతమైన ప్రధానమైన డ్యూటీ. అది గట్లా ఫెయిల్ అయిపోతే ఫెయిల్యూర్ కింద లెక్కే, మన వాళ్ళే బ్లేమ్ చేస్తారు బయట. సో అడ్మినిస్ట్రేషన్, తర్వాత ఫీల్డ్ వర్క్, అవైలబుల్గా అందుబాటులో ఎప్పుడు ఫోన్ చేసినా ఎక్కడనో అంటే ఫీల్డ్ మీదనే ఉంటారు ఎక్కడొక్కడ. అదేది కిడ్స్ కాలేజ్ క్రాస్ ఎర్రగట్టు లేకపోతే పెద్దమ్మగడ్డు, బ్లూ రోడ్డు, ఏమొక్కడ ఏదో పని చెప్తున్నాడు. తట్టా పార తీసుకొని పని చేస్తాం చూసినాం మనం, వెనక వ్యవసాయం చేస్తాం చూసినాం. ఆ విధంగా దిస్ ఇస్ ఫ్యాక్ట్. అది సరే హానెస్ట్ కూడా కమిట్మెంట్. ఎందుకంటే రోడ్డు మీద మనం ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేయాలంటే ముఖం చూసుకుంటే పనులు కావు, ముఖం చూసుకుంటే పనులు కావు. నాకు కూడా అనుభవం ఉంది యాక్చువల్గా. నేను కూడా వరంగల్ ట్రాఫిక్ ఎస్హెచ్ఓగా ఆ రోజుల్లోనే 3 సంవత్సరాలు చేసిన నేను. మనకు ఎన్ని ఫోన్లు వస్తాయో, మనకి ఎంత ప్రెజర్ ఉంటుందో. అప్పుడు ఈ పేపర్ మీద రిసిప్ట్ రాసేది కదా, ఇక ముఖం చూస్తే కష్టమే కదా, అసలు మనం డ్యూటీ చేయలేమే కదా, ముఖం చూడకుండా రాసి పడేసేది ఫైన్లో. అలాగే సీతారెడ్డి కూడా ఏంటంటే ఇప్పుడు అన్ని ఫోన్లు రిసీవ్ చేసుకుంటే కష్టం, నౌకరు చేయలేడు. సో హానెస్ట్గా పనిచేసాడు. సరే ఫీల్డ్ మీద 4 ఉన్నప్పుడు వాడు మంచోడు ఉంటాడు, వాడు మెంటల్ ఉంటాడు, వాడు సైకో ఉంటాడు, అందరూ ఉంటుంది. కాబట్టి నడితే ఏమో పనిచేసిన వాడికి ఆడ కూడా ఆఫీసర్ సపోర్ట్ ఉంటుంది, పనిచేసే వాళ్ళకి ఆఫీసర్ సపోర్ట్ ఉంటుంది అన్నమాట. సో నాకు కూడా చాలామంది ఫ్రెండ్స్ చెప్పారు, అరే ఏందన్నా మీ సీతారెడ్డి ఎవరు మాట్లాడేదన్నా ఈ చిన్న పని అంటే. నేను చెప్తే వాళ్ళకి, అరే బాబు నువ్వు నాకు ఫోన్ చేయాలంటే ఎంత టైం పట్టింది, నా ఫోన్ కలవాలి, నువ్వు చేసే టైంకి నా ఫోన్ ఏమన్నా బిజీ ఉంటుంది, అర్థమైందా? సో నేను నా ఫోన్ మాట్లాడి నీ ఫోన్ ఎత్తేసి నీవు నాకు చెప్పేసరికి ఇక్కడ మొత్తం ఆన్లైన్ అయిపోయింది రా భయ్. అది నా తప్పు కాదు, ఆయన తప్పు కాదు, అర్థమైందా? ఈ లోపల పుణ్యకాలం గడిచిపోయిందిరా, ఎవడే చేయలేడు రా భయ్, నీకు బండి పండి ఇప్పిస్తే కానీ కేసు మాత్రం బరాబర్ ఉంటుందని చెప్పేది. అంతే కదా, ఆన్లైన్లో కొట్టేస్తాం టప్ప టప్ప టప్ప, అది ఎప్పటికీ పెండింగ్ ఉంటుంది, పీటీలో ఉంటుంది కదా. ఈ చిన్న పని కూడా చేయలేమన్నా అంటారు. అరే చిన్న పని నేను చెప్పిన ఎవడు చేయలేడు భయ్,
ఆటోమేటిక్గా ఆన్లైన్ అయిపోయింది, అది ఎప్పటికీ పెండింగ్ చూపించుద్దాం అని చెప్పేసి జరుగుతాయి. కాబట్టి ఈ పెద్ద ఫీల్డ్ మీద పనిచేసే వాడికి సహజంగా ఎలాంటి ఒత్తిడి ఉంటుంది, పనిచేసేవాడికి ప్రజలు కామన్ పబ్లిక్ జనరల్ పబ్లిక్ మంచి కూడా మెసేజ్ కూడా పబ్లిక్లో పోయింది. కాబట్టి సో సీతారెడ్డి ఈజ్ వెరీ గుడ్ ఆఫీసర్, హానెస్ట్ ఆఫీసర్, హార్డ్ వర్కర్, ఫీల్డ్ వర్కర్. అర్థమైందా? కష్టపడి పని చేపిస్తారు. ఓకే. సో ఎనీహౌ మీ దగ్గర ఉండి మన దగ్గర ఉండేసేసి మరి ఆయనకి యాజ్ ఏ HDPO అంటే డిఎస్పి ప్రమోషను వచ్చింది. వాళ్ళ కుటుంబం వాళ్ళు అంతా చాలా హ్యాపీగా ఉంటారు. సో ఇదే మంచి పేరుతోటి మరి ఆయనకు కూడా డిఎస్పి కూడా మంచి మంచి పోస్టింగ్ దొరకాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. భవిష్యత్తులోనే ఆయన ఇంకా మంచి ఉన్నతమైన పదవులు ఆశించాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సిబ్బంది అందరికీ ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు సన్మానం చేద్దాం. చిన్నదే కాదు, పెద్ద సన్మానం ఉన్నది. నువ్వు అట్రా సత్యనారాయణ. మీరు కూర్చోండి. మీరంతా కూర్చోవచ్చు ప్లీజ్, అందరూ కూర్చోండి. ఏం కాదు. సత్యనారాయణ నువ్వు ఒకటి నేను ఒకటి ఇద్దాం. ఫస్ట్ షాలో కప్పుదాము, తర్వాత బొకేద్దాము, బాగుంటుంది. హైదరాబాద్ పట్టుకో. థ్యాంక్ యూ. దండేస్తావా? ఏయ్ ఇదిగో దగ్గర పెట్టుకోవాలి. ఎస్ఐ సంతరాన్ని చెప్తా. రైట్ సైడ్ ఎస్ఐలు వేసారండి. థ్యాంక్ యూ.